కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఈ మూడు పార్టీలకు సంబంధించి ఎవరు పైచేయి సాధిస్తారు అనే కోణంలో ఒక వార్త రావడం జరిగింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ గా బలంగా ఉంది. బీజేపీ 2వ స్థానంలో ఉంది. టీఆర్ఎస్ పార్టీ అనేది 3వ స్థానానికి వెళ్ళడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే తెలంగాణ ఉద్యమకారులు కానీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మొదటి నుంచి నికార్సైన కార్యకర్తలు ఎవరున్నారో గల్లీ గల్లీకి వెళ్ళి పార్టీ జెండాను పాతడంతో పాటు టీఆర్ఎస్ పార్టీ పటిష్టం చేయడంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఇతర అధికార పార్టీలకు సంబంధించిన నాయకులందరి ఇబ్బందులు కావచ్చు, కేసులతో తీవ్ర ఇబ్బందులు పడ్డ ప్రజలు ఎవరైతే ఉన్నారో, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో కనీసం వాళ్ళు వార్డు మెంబర్ కూడా కాలేకపోయారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు కేసీఆర్ ఉన్న కాలంలో కేటీఆర్ 10 ఏళ్ళు చేసిండు, హరీష్ రావు మంత్రిగా 10 ఏళ్ళు చేసిండు, కేసీఆర్ ఏమో 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా, ఆయన బిడ్డ ఒకసారి ఎంపీగా మరోసారి ఎమ్మెల్సీగా ప్రస్తుతం కొనసాగుతుంది కవిత. కానీ తెలంగాణ ఉద్యమకారులు మాత్రం తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిన ఉద్యమకారులు కానీ లేదంటే టీఆర్ఎస్ పార్టీ జెండాను, గులాబీ జెండాను ఊరు వాడ పల్లెలు పట్టణాలు గూడాలు చెంచు పెంటలు అనే తేడా లేకుండా ప్రతి గడపకు తీసుకువెళ్ళిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మాత్రం కనీసం వార్డు మెంబర్ కాలేకపోయారు. కాబట్టి టీఆర్ఎస్ పార్టీ అనేది ముచ్చటగా 3వసారి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోటీ చేస్తే అతిగతి లేకుండా అడ్రస్ గల్లంతైంది. టీఆర్ఎస్ పార్టీ అధపాతాళానికి పడిపోయింది. ఇవాళ నిద్రలేసిన కేసీఆర్ ఇక కాంగ్రెస్ వాళ్ళు గెలిచిరు కాబట్టి వాళ్ళని ఒకటే తిట్టుడు తిడుతుంది కేసీఆర్. కేసీఆర్ పని ఏంటంటే తాగడం, ఫామ్ హౌస్ లో పండడం, తిరిగి మత్తు దిగిన తర్వాత బయటికి రావడం, మళ్ళీ ప్రతిపక్షం కానీ అధికార పక్షం కానీ లేదంటే ఇతర పార్టీలకు సంబంధించిన బలమైన నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళని నేరుగా తిట్టడమే ఆయన పని తప్ప తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది ఏమీ లేదు. ఈ గజదొంగ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం అనేక హామీలు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చని గజదొంగ కాబట్టి తెలంగాణ సమాజం 2 సార్లు భరించారు, ఉత్తరాయంగా 3వసారి అని చెప్పి ఇంటికి పంపించారు. అయితే ఈసారి ఎవరు పైచేయి సాధించే అవకాశం ఉందని ఒకసారి మనం గమనిస్తే మిత్రులారా, 3 పార్టీలకు లోక్సభ ఎన్నికల్లో అగ్ని పరీక్షే. మెజార్టీ సీట్లు వస్తేనే కాంగ్రెస్ సర్కారుకు సుస్థిరత, పట్టు సాధించకపోతే ఎలాగని బీఆర్ఎస్ మాత్రం డబుల్ డిజిట్ తో గేమ్ చేంజ్ సాధ్యమంటున్న బీజేపీ. లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. వచ్చే ఫలితాలే రాష్ట్ర రాజకీయాలతో పాటు తమ పార్టీ భవిష్యత్తును కూడా శాసిస్తాయని బలంగా నమ్ముతున్నాయి. దీంతో ఒక్కో పార్టీ ఒక్కో రకమైన వ్యూహాలతో ఎన్నికల బరిలోకి దిగాయి. ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ 17 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి. కాంగ్రెస్ మాత్రం ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ మినహా మిగతా చోట్ల అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఇక లోక్సభ సెగ్మెంట్ల వారీగా ప్రత్యర్థులు ఎవరో తెలియడంతో అటు పార్టీలు ఇటు అభ్యర్థులు ప్రచార క్షేత్రంలో బల ప్రదర్శనకు సిద్ధమవుతున్నారు. గత ఏడాది చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఫలితాలతో సంబంధం లేకుండా ప్రత్యర్థి పార్టీలపై ఆధిక్యానికి శ్రమిస్తున్నాయి. అన్ని పార్టీలు 2 అంకెల సీట్లు సాధించే లక్ష్యంతో పావులు కదుపుతున్నాయి. లోక్సభ ఎన్నికల రూపంలో ఎదురైన అగ్ని పరీక్షను గట్టెక్కడం ద్వారా రాష్ట్ర రాజకీయాలపై పట్టు సాధించేందుకు 3 పార్టీలు కూడా తీవ్ర ప్రయత్నం చేయడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూస్తే సుస్థిర పాలన ఉండాలంటే ఖచ్చితంగా 10కి పైగా సీట్లు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గెలవాలి. గత ఏడాది చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 65 స్థానాల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కు లోక్సభ ఎన్నికలు అత్యంత కీలకంగా మారాయి. ప్రస్తుతం రేవంత్ ప్రభుత్వం మనుగడపై బీజేపీ, బీఆర్ఎస్ చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో నిరంతరం కలకలం రేపుతున్నాయి. ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున వలసలు ఉంటాయని కాంగ్రెస్ వర్గాలు కొంతకాలంగా ధీమాతో ఉన్నా అంతగా అనుకూలించడం లేదు. దీంతో లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సాధించే ఫలితాలపైన ఇతర పార్టీల నుంచి చేరికలు ఆధారపడి ఉంటాయనే అంచనాకు వచ్చినట్టు కనిపిస్తుంది. 6 గ్యారెంటీల అమలుపై కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటుంది. వీటికి తోడు అదనంగా సాగు, తాగునీటి కష్టాలు, కరెంట్ కోతలు, వరికి బోనస్, రైతు రుణమాఫీ వంటివి కాంగ్రెస్ కు ప్రతికూల అంశాల జాబితాలో వచ్చి చేరాయి. వీటిని అధిగమించడమే అతిపెద్ద సవాలుగా భావిస్తున్న ఆ పార్టీ అసెంబ్లీ ఫలితాలను మించిన రిజల్ట్ వస్తుందని లెక్కలు వేసుకుంటుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి చూస్తే వలసలో ఆ పార్టీని తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది. ఉద్యమకారులు కానీ టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కనీస ప్రాధాన్యం, గౌరవం ఇవ్వలేదు. కేసీఆర్ ఎన్నడూ 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఒకసారి కూడా కలవలేదు కాబట్టి ఆ పార్టీ ప్రస్తుతం అంపశయ పైన ఉంది. 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నుంచి అన్ని స్థాయిలో నాయకులు, క్యాడర్ పార్టీని వీడుతున్నారు. పార్టీ టికెట్ ఇచ్చిన వద్దనుకుని మరి అభ్యర్థులు ఇతర పార్టీలకు వెళ్లడం క్యాడర్ మనోధైర్యాన్ని దెబ్బతీసింది. వీటికి తోడు కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటు, ఎమ్మెల్సీ కవిత అరెస్టు, ఫోన్ ట్యాపింగ్ వంటి అంశాలు, కేటీఆర్ ప్రశ్నపత్రాల లీకేజ్ అంశం ఇక పార్టీపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీలు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలోని లోపాలను ప్రజాక్షేత్రంలో ఎత్తి చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ నుంచి ఎదురవుతున్న వరుస విమర్శలకు బీఆర్ఎస్ సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఓవైపు
రక్షణ చేసుకుంటూనే కాంగ్రెస్ బీజేపీపై బీఆర్ఎస్ ఎదురుదాడికి దిగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకత పార్టీ సంస్థాగత బలం ఆధారంగా ఎక్కువ సీట్లు సాధించేలా పావులు కదుపుతుంది. పార్టీ అధినేత కేసీఆర్ తో పాటు కేటీఆర్, హరీష్ రావు స్టార్ క్యాంపెయినర్ గా లోక్సభ ఎన్నికల్లో 2 జాతీయ పార్టీల కంటే ఎక్కువ సీట్లు సాధించడమే ఏకైక మార్గంగా పనిచేస్తున్నారు. ఇక మోదీ మంత్రం పైనే ఆధారపడ్డ బీజేపీ 2019లో 4 ఎంపీ సీట్లలో గెలుపొందిన బీజేపీ ఎన్నికలు ఎలాగైనా డబుల్ డిజిట్ స్థానంలో గెలవాలని భావిస్తుంది. గత లోక్సభ ఎన్నికల్లో 25 అసెంబ్లీ సెగ్మెంట్లలో మెజార్టీ సాధించిన బీజేపీ ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో 8 సీట్లకే పరిమితమైంది. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలతో పాటు ఇతర కీలక నేతలను చేర్చుకునే అభ్యర్థుల ఎంపిక కసరత్తు పూర్తి చేసింది. కేంద్రంలో మోదీ పాలన, రామమందిరం అంశాలు భారీగా ఓట్లు రాల్చుతాయని బీజేపీ శిబిరం లెక్కలు వేసుకుంటుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ బలహీనతతో తమకు చాలా నియోజకవర్గాలు కలిసి వస్తుందని భావిస్తుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా పటిష్టమైన సంస్థాగత బలం లేకపోవడం బీజేపీ ప్రధాన బలహీనతగా కనిపిస్తుంది. మే 1 వారం నుంచి రాష్ట్రంలో జరిగే ప్రధాని మోదీ వరుస పర్యటనలు గేమ్ చేంజర్ గా నిలుస్తాయని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ కంటే ఎక్కువ సీట్లు సాధిస్తే రాష్ట్రంలో అధికారం చేపట్టే దిశగా బీజేపీ అడుగులు ఉంటాయనే ప్రచారం ప్రస్తుతం జరుగుతుంది. ఇక 2018 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన పార్టీ సీట్లు ఎన్ని, ఏ పార్టీ అని ఒకసారి మనం గమనిస్తే మిత్రులారా, బీఆర్ఎస్ పార్టీ 88 సీట్లు గెలిచింది 2018 అసెంబ్లీ ఎన్నికల్లో. ఇక కాంగ్రెస్ కూటమి 21 స్థానాలు, బీజేపీ గెలిచింది 1 స్థానం. ఇక ఎంఐఎం పార్టీ గెలిచింది 7 స్థానాలు. ఇక ఇతరులు ఇండిపెండెంట్ గెలిచింది 2 స్థానాలు. ఇక 2019 ఎంపీ ఎన్నికల్లో లీడ్ అంటే ఏ పార్టీ ఎక్కడెక్కడ గెలిచిందని ఒకసారి మనం గమనిస్తే, లీడ్ అంటే 2019 ఎంపీ ఎన్నికల్లో లీడ్ ఏ పార్టీకి ఎన్ని నియోజకవర్గాల్లో లీడ్ ఉందంటే 67 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్, ఇక 21 స్థానంలో ఎంఐఎం, బీజేపీ 25 స్థానాల్లో, కాంగ్రెస్ కూటమి 6 స్థానాల్లో. ఇక 2019 ఎంపీ ఎన్నికల్లో గెలిచిన సీట్లను ఒకసారి గమనిస్తే టీఆర్ఎస్ పార్టీ 9, కాంగ్రెస్ 3, బీజేపీ 4, ఎంఐఎం 1. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన సీట్లను ఒకసారి గమనిస్తే కాంగ్రెస్ 65, టీఆర్ఎస్ 39, బీజేపీ 8, ఎంఐఎం పార్టీ 7 గెలవడం జరిగింది. అసెంబ్లీ రిజల్ట్స్ ప్రామాణికం కాదంటున్న గత ఫలితాలు 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు గెలుపొందిన బీఆర్ఎస్ 2019 లోక్సభ ఎన్నికల ఫలితాల నాటికి 17 అసెంబ్లీ సెగ్మెంట్లో ఆధిక్యం కోల్పోయింది. ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు మరియు 2 స్వతంత్రులు బీఆర్ఎస్ లో చేరిన 2019 ఎన్నికల్లో 2 అంకెల స్కోరు దాటలేకపోయింది. 9 లోక్సభ సీట్లకే పరిమితమైంది. ఒకే అసెంబ్లీ సీట్లను గెలుచుకున్న బీజేపీ మాత్రం అనూహ్యంగా పుంజుకొని ఏకంగా 25 సెగ్మెంట్లలో మెజారిటీ సాధించి 4 లోక్సభ సీట్లను గెలుచుకోవడం జరిగింది. మరోవైపు మిత్రపక్షం టీడీపీతో కలిసి 21 అసెంబ్లీ సీట్లను గెలుచుకున్న కాంగ్రెస్ వెంటనే జరిగిన లోక్సభ ఎన్నికల్లో 3 సీట్లకే పరిమితం కావడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన సీట్లు సాధించిన ఓట్లను ఓ పార్టీ కూడా లోక్సభ ఎన్నికల్లో ప్రామాణికంగా తీసుకోవడం లేదు, ఏ పార్టీ కూడా. ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికల్లో పైచేయి సాధిస్తామనే ధీమా 3 ప్రధాన పార్టీ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లో నెలకొంది. అయితే ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి 1 సీటు వచ్చే అవకాశం ఉంది. వస్తే 1 సీటు, లేకుంటే అది కూడా రాదు. కానీ ఎక్కువ సీట్లు ఒక 8 నుంచి 10 స్థానాలు కాంగ్రెస్ కి, మిగతా స్థానాలు మొత్తం బీజేపీకి వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ 2 స్థానాలు పోటాపోటీగా ఉన్నాయి. ఇద్దరికి సమానంగా సీట్లు వచ్చే అవకాశం ఉంది. టీఆర్ఎస్ పార్టీ మాత్రం గెలిస్తే 1 సీటు, లేదంటే అది కూడా గాయపయ్యే అవకాశం ఉంది. కేసీఆర్ ఇంకా పార్లమెంట్ ఎన్నికల తర్వాత కనిపించడు. ఇక ముందస్తు ఎమర్జెన్సీ పరాజయం, సంచలనాల 5వ